నన్ను ఒకేసారి చంపేసి ఈ ఆస్తంతా నెత్తిన పెట్టుకు తిరగండి. ఇన్నాళ్ళు నా ముందు కుక్కిన పేన్లా పడుండే నువ్వు నా ముందే కుప్పిగంతులేస్తావా? అసలది ఇంతకు తెగించడానికి కారణం నువ్విచ్చిన ప్రోత్సాహమే కదూ? అవునే, సంతకం పెట్టించమని సలహా ఇచ్చింది కూడా నువ్వే కదూ? ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడిన నాటకమే. నిన్ను మీకున్న కోపం ఆవేశం అంతా నా మీద చూపించండి, అంతేగాని ఇందులో ఏ సంబంధం లేని అమ్మ మీద మాత్రం చూయించొద్దు. నిజానికి నేను మీతో సంతకం చేయించిన తర్వాతే అమ్మకి నిజం తెలిసింది. అంతవరకు అసలు తెలీదు. మీరు ఎలాంటి శిక్ష వేసినా అది నేను భరిస్తాను. దయచేసి అమ్మని మాత్రం వదిలేయండి. ఈ మాధవరావు పేరు చెప్తేనే ఊళ్ళో వాళ్ళంతా గజగజా వణికిపోతారు. అలాంటిది ఇంట్లో వాళ్ళు మీరు నన్ను వెధవం చేసి పారేశారు. నాకు పెళ్ళాం, కూతురు, ప్రేమ, పాశం కన్నా నా ఈగోనే నాకు ముఖ్యం. అలాంటి ఈగోని హత్య చేస్తే పెళ్ళాం, కూతురని కూడా చూడను. మీకన్నా నాకు నా ఈగోనే ముఖ్యం. దానికోసం ఎంతకైనా తెగిస్తాను, ఎంత మందినైనా తెగేస్తాను. ఈగో అని అంటున్నారే, ఆ ఈగో ఎంతసేపు ఉంటుంది నాన్న? నీ ఈగో హట్ అయితే నన్ను చంపేస్తావు, కానీ ఆ చంపిన మరుక్షణంలో నీ ఈగో ఎక్కడ ఉంటుందో తెలుసా? నీ ఆత్మసాక్షి వెనకాల నీకు కనిపించినంత చిన్నదైపోతుంది. అప్పుడు నీకు కనిపించేది నీ అంతరాత్మే. నీ అంతరాత్మ నీకు చూపించే పశ్చాత్తాపం ఉంటుంది చూడు, ఆ పశ్చాత్తాపమే నువ్వు బతుకుండగానే నిన్ను శవాన్ని చేస్తుంది. ఎంతటి కఠినాత్ముడైనా కోర్టు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, విరోధుల దాడి నుండి దాటుకుని పోవచ్చు, ప్రమాదాన్ని పసిగట్టి ప్రాణాలు కాపాడుకోవచ్చు, కానీ ఎవ్వరూ పశ్చాత్తాపం నుంచి తప్పించుకోలేరు. మనస్సాక్షి వాళ్ళని మంటల్లో కాల్ చేస్తుంది, అంతరాత్మ వాళ్ళని పాతాళానికి తొక్కేస్తుంది. పశ్చాత్తాపం నిత్యం వాళ్ళని కొద్దిగా చంపేస్తుంది. వీటన్నిటి ముందు మీకున్న చిన్నపాటి ఈగో ఏ పాటిది నాన్న? అందుకే మీకు నా మీదున్న ప్రేమని ఆయుధంగా వాడుకున్నాను. నన్ను కాల్చిన మరుక్షణం మీరు చేసే పనేంటో తెలుసా? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లడం. నాన్న, నా మీద మీకెంత ప్రేముందో తెలుసుకోలేని దాని కాదు. అవన్నీ తెలుసుకొని నాకు నేను ధైర్యం చెప్పుకొని ఇంతటి పనికి పూనుకున్నాను. అంతేకాదు నాన్న, ఇక ముందు మీకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఎందుకంటే మీ దాష్టికాలకు బలైన వాళ్ళు, మీ వల్ల నష్టపోయిన వాళ్ళు, గోపి బావలా మోసపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళంతా కలిసి మీ అంతు చూడకముందే మీ అంతట మీరు మనిషిగా మారండి. ఆ రోజు తాగొచ్చి నాకు ప్రాణహాని ఉంది, నేను మారిపోతున్నాను అని నాతో మొరపెట్టుకున్నారే, అదే రీతిగా మారిపోండి. మీరు మంచిగా మారని తెలిసిన రోజు నుంచే మీరు కోరుకున్నట్టు మేమంతా మీకు అనుగుణంగా మమ్మల్ని మేము మార్చుకుంటాం. ఏంటమ్మా నువ్వు మారు అంటే ఇలాంటి మనిషి మారతాడా? బండరాయి లాంటి గుండె ఉన్న ఈ మనిషి ఎప్పటికీ మారడు. నువ్వు మొన్న మా ఇంటికి వచ్చి ఏమన్నావు? మామయ్య, మా నాన్నను మోసం చేసి కాగితాల మీద సంతకం పెట్టించుకున్నాను అన్నావు. అప్పుడు నేనేమన్నాను? తప్పమ్మా, చాలా అన్యాయం చేశావు అన్నాను. కానీ ఈ రోజు చెబుతున్నాను, నువ్వు చేసిన పని 100కి 100 పాళ్ళు కరెక్ట్. మోసాన్ని మోసంతోనే జయించాలని నేను ఈ రోజే తెలుసుకున్నానమ్మా. ఈ రోజు ఏదో నిన్ను మోసం చేసి కాగితాల మీద సంతకం పెట్టించుకున్నాను గగ్గోలు పెడుతున్నావే, కానీ నా గోపి చెమటోడ్చి రక్తం చిందించి సంపాదించుకున్న ఆస్తిని అక్రమంగా ఆక్రమించి చివరికి దాని మీద నీకు హక్కు లేదని నా కొడుకు గోపిని దిక్కున్నదోడు చెప్పుకోమని బయటికి గంటినప్పుడు వాడెంత బాధపడి ఎంత గిలగిల్లాడాడో ఒక్కసారైనా ఆలోచించావా? అంతటి మోసాన్ని వాడు ఎలా భరించి ఉంటాడు? ఏ వాడి దగ్గర అన్యాయంగా లాక్కున్న ఆస్తి ఇవ్వటానికి ఎంత గిలగిల్లాడిపోతున్నావే నువ్వు? వాడెంతో న్యాయంగా సంపాదించుకున్న ఆస్తిని అప్పనంగా ఎవరో పరాయి వాళ్ళ పాలైపోయిందని చెప్పి వాడు ఎంత గిలగిల్లాడిపోయి ఉంటాడో ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా?
మా గోపికి ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే చివరికి వాళ్లకు జరిగేవి కూడా అన్యాయాలే. వాడికి ద్రోహం చేసి నేను వాసు ఇంతకాలం చేసిన తప్పుకు శిక్ష అనుభవించాం. చాలు దేవుడా మాకీ శిక్ష అని మా తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాం. చూడండి, మీకున్నది ఒక్కగారొక్క కూతురు, పెళ్లి చేశారు. తన జీవితాన్ని మోడు చేసి పగ సాధించానని సంతోషపడుతున్నారు. కానీ మీ సంతోషం కోసం భర్తకు దూరంగా ఉండి తనెంత నిస్సహాయంగా సతమతమవుతుందో ఆలోచించారా? ఇకనైనా మనిషిగా మారండి. ఏ భాగ్యం, నేను ముందే చెప్పాను కదే ఈయన మారటం జరగని పని అని. ఇదిగో చూడు, నువ్వు మా కోసం మారద్దు. సరే, మనం ఒక ఒప్పందానికి వద్దాం. నువ్వు సంతకం చేసిన కాగితాలు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. మార్కెట్ రేటు ప్రకారం ఈ స్థలం విలువ సుమారు ₹1,00,00,000 ఉండొచ్చు. నేను చెప్పేది ఏమిటంటే, ఆ ₹1,00,00,000 మాకిచ్చి ఈ స్థలం నీ సొంతం చేసుకో. లేదా మా స్థలం మాకు అప్పగించు. ఇక జన్మలో నీ జోలికి మేము రావు. ఇప్పుడు నీ ముందు 2 ఛాయిస్లు ఉన్నాయి. ఏమంటావు మాధవరావు? అవును మావయ్య, మీకు ఇంక వేరే ఆప్షన్స్ ఏం లేవు. మరో మాట లేకుండా ₹1,00,00,000 మాకు ఇవ్వడమా, స్థలం మాకు అప్పగించి కాముగా ఉండడమా? ఏదో ఒకటి చెప్పండి. ఏమంటారు మావయ్య? ఇందాకటి నుంచి చూస్తున్నాను, సందర్భం వచ్చింది కదా అని అర్థం పర్థం లేకుండా వాగుతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఖాళీ కాగితం మీద సంతకం పెట్టించారనే బోడి ధైర్యంతో నా ముందే మీరు ఇలా కుప్పిగంతులు వేస్తుంటే నాకు మీ మీదేమీ కోపం రావట్లేదు. నవ్వు వస్తోంది. మీ అమాయకత్వానికి మీ మీద జాలేస్తోంది. ఈ కాగితాలు చూసే కదా కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారు. అసలు ఈ కాగితాలే లేకపోతే వీటి నేను చిత్తు కాగితాలాగా చించి పారేస్తే. వాటి ఖరీదు ₹10 మాత్రమే. ఎందుకంటే అవి కలర్ జిరాక్స్. ₹1,00,00,000 విలువ చేసే ఒరిజినల్ పేపర్స్ నా దగ్గర భద్రంగా ఉండాల్సిన చోటే ఉన్నాయి. నాన్నా, నేను మీ కూతుర్ని. ఒరిజినల్ పేపర్స్ చేతిలో పెట్టి మీ ముందు పిచ్చి చూపులు చూస్తూ కుప్పిగంతులు వేసేంత పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? చూడు, నీకు వేరే మార్గం లేదు. బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకో. అక్కడ షాప్ మూసేస్తుంది, బేరాలు పోతున్నాయి. కనీసం ఇక్కడ బేరం అన్నా సెటిల్ చేసుకో. అన్నా, ఒకసారి అన్నా జర మాట్లాడదాం. నువ్వు రా అన్నా, రా దా ఇట్రా. అన్నా, ఏం ఆలోచిస్తున్నావు అన్నా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏయ్! నా ముందు నిలబడే అర్హత లేని వాళ్ళు నన్ను మోసం చేసిందే కాక నాకే ఛాయిస్లు ఇస్తుంటే ఏమీ చేయలేక చేతులు కట్టుకుని నిలబడతాననుకున్నావా? ఆ ఆస్తి నాకు దక్కకపోయినా పర్వాలేదు. రై! ఆ దిక్కుమాలిన వాళ్ళకి మాత్రం అసలు దక్కనివ్వని ఏమనుకుంటున్నారు వాళ్ళు? అంతదాకా వస్తే ఆ షాపుని తగలబెట్టాలి. ఏందన్నా ఏందన్నా ఆవేశం? తగలబెడితే బూడిదే కానీ ఏముంటది చెప్పు? జర నిదానంగా సోంచాయిసన్నా. పని మనకు ఫేవరేట్ చూసుకో. ఇప్పుడు నువ్వు సంతకం చేసిన కాగితాలు వాళ్ళ తానున్నాయి అంటే నీ జుట్టు వాళ్ళ చేతిలో ఉన్నది. నా మాటని ఆ ₹1,00,00,000 వాళ్ళకి ఇచ్చేయి. ఏంటి? ₹1,00,00,000? ₹1,00,00,000 ఇచ్చేయమని అంత తేలిగ్గా చెప్తున్నావేంటి? అసలు ఎందుకు వాళ్ళరా వాళ్ళకి నేను? ఏదో కాగితాల మీద సంతకాలున్నాయని వాళ్ళు బెదిరించేస్తే చేతులు కట్టుకొని భయపడిపోయి వాళ్ళు అడిగింది ఇచ్చేసేలా? నేను తలుచుకుంటే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసేయగలను. ఆర్థిక బాధలతో ఆత్మహత్యలని పేపర్లో వేయించి మరీ చేతులు గడిగేసుకోగలను ఏమనుకుంటున్నారో? అన్నా, నువ్వు మళ్ళీ ఆవేశపడుతున్నావు. జర తమాయించుకో. ఇప్పుడు ఆ గోపిగాడు నానా తంటాలు పడి జైలు నుంచి బయటకు వచ్చి మన మీద కోపంగా ఉన్నాడు. నువ్వు గిస్వంటి టైంలో జిద్దు చేస్తే ఏమైనా బాగుంటుందా చెప్పు? జర చూసి నడవాలన్నా. అంటే నేను ఓడిపోయి వాళ్ళ ముందు జీవితాంతం తలదించుకుని బతకలా? నా వల్ల కాదు, నా వల్ల కాదు. అన్నా, గెలిపోవటంలో లెక్క చూసే టైం కాదన్నా. ఎప్పుడు గెలవాలనే కోరుకోవాలి, కాదన్ను. కానీ మనతోని కాదనుకున్నప్పుడు ఎస్కేపిజం కూడా గెలుపు కిందనే లెక్క. మనం ఒక్కొక్కసారి దాని దారిలో కూడా నడవాలన్నా.
మళ్ళీ మనకు మౌకా వచ్చిందనుక ఎస్కేప్ అయ్యి పక్కన నిలబడాలి. మౌకా చూసుకొని ఆళ్ళని నలిపి పిప్పి చేయాలన్నా. అంతేగాని ప్రతిసారి మొండికి పోయి మొదటికే మోసం చేసుకోకూడదు. నా మాటినన్నా, జర నువ్వు తగ్గినట్టు నటించు. అయినా ఆ షాపు విలువ ఇప్పుడు 3 కోట్లన్నా. వాళ్ళు కోటే అడిగినరు. నా మాట అయిని అవి వాళ్ళ మొహాన్ని కొట్టేయి. కేల్ కథం అన్నట్టు చప్పట్లు కొడదాం. ఆ తర్వాత మన ఆట మనం షురు చేద్దాం. వాళ్ళ ఆట కట్టిద్దాం. అందుకేనా ముందు 1 కోటి రూపాయల మొహాన కొట్టేయి, షాపు నిజ్ చేసుకో. అంతే. ఆ తర్వాత మనం ఏం చేయాలో మనం చూసుకుందాం. షాపు నీదైనాక ఆళ్ళకిచ్చిన 1 కోటి రూపాయలు ఎట్లా లాగాలనో గప్పుడు సొంచాయిద్దాం. ముందైతే డబ్బులు ఇస్తానని ఒప్పుకోన్నా. ఇంకేం ఆలోచించకు. రా నువ్వు రా. మరి నీ నిర్ణయం చెప్తే మేము బయలుదేరతాం. మాధవరావు, నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఆ షాపు మాది. ఆ షాపులో మేము వ్యాపారం చేసుకుంటాం. నువ్వు గాని అందులో వేలు పెడితే ఈ పేపర్లు తీసుకుని పోలీస్ కమిషనర్ని కలిసి నీ మీద కేసు పెడతాం, ధర్నా చేస్తాం. అది గుర్తుపెట్టుకో. అరే గట్లా ఆవేశపడతారేందండి? అన్న ప్రశాంతంగానే ఉన్నాడు కదా. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నాడు. అరే మీకు 1 కోటి రూపాయలు ఈయనకి అన్న ఓకే చేసిండు. డబ్బులు మాత్రం ఇప్పుడు ఇవ్వను. మరెప్పుడు ఇస్తావు? ఒకరోజు టైం కావాలి. రేపిస్తాను. ఏంటి, ఒక్కరోజు టైం కావాలా? అంటే ఈ లోపు ఆ డబ్బు ఎలా ఎగ్గొట్టాలో పథకాలు తయారు చేస్తావు, అంతేనా? నీ బుద్ధి మాకు తెలుసు. రేపేదైనా తిరకాసు పెడితే మా పరిస్థితి ఏంటి? అవునన్నా, మావయ్య అలాంటి మాయలుడే. అందుకే మనల్ని రేపు రమ్మంటున్నాడు. ఏయ్, మీకేమైనా తమాషాగా ఉందా? మీ పాటికి మీరు సూటిగా 1 కోటి రూపాయలు అడిగేస్తే సరే నేను సూట్ కేసులో పెట్టివ్వడానికి డబ్బేమైనా ఇంట్లో పెట్టుకుని కూర్చుంటాను అనుకున్నారా? అయినా సైన్ పెట్టిన పేపర్లను పట్టుకుని పేటరేగిపోతున్న మీరు రేపటిదాకా ఆగలేరు. అవును మావయ్య, నాన్న చెప్పింది నిజమే. అంత డబ్బు ఇంట్లో పెట్టుకుని ఉండరు కదా, బ్యాంక్లో ఉంటాయి. అవన్నీ రెడీ చేసుకోవడానికి ఒకరోజు టైం పడుతుంది. కోడలు చెప్పింది కాబట్టి ఆ మాట మీద గౌరవంతో వెళ్ళిపోతున్నాం. రేపు ఈ పాటిగా డబ్బు మాకు అందాలి. వస్తామమ్మా రేవతి. సరే మావయ్య. పదండి. నాన్న, మీరింత మంచి నిర్ణయం తీసుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీలో ఒక మంచి మార్పు రాబోతుందనడానికి ఇదొక సంకేతం. అమ్మా, నాన్నగారు బాగా టైర్డ్ అయినట్టున్నారు. కాస్త నిమ్మరసం కలిపివమ్మా. అక్క, చూసావా? ఇది నువ్వు తీసుకొచ్చిన డ్రెస్సే. బాబుకి ఎంత బాగుందో చూడు. సీతారామరాజు, ఎలా ఉన్నావురా? సీత, హీరోలా ఉన్నావురా? చాలా బాగుంది. అర్చన, ఇంకా ఏంటమ్మా విశేషాలు? ఏం లేదమ్మా, పొద్దున్న లేచిన వెంటనే బాబు గుర్తొచ్చాడు. నేను ఈయంతో ఈ విషయం చెప్పగానే వెంటనే తీసుకుని వచ్చేశారు. అక్క, నీకో విషయం తెలుసా? ఎప్పుడు వీడు నీ గురించి కలవరిస్తాడు. ఏంటి ప్రియా, నువ్వు చెప్పేది నిజమా? నిజమక్క. వీడు పాలు తాగకుండా నిద్రపోకుండా ఒకరోజు ఏడుపు మొదలు పెట్టాడు.
నాకేం చేయాలో అర్థం కాక మన ఆల్బమ్ చూపించాను. దానిలో నువ్వు నేను కావ్య తీయించుకున్న ఫోటోలు చూపిస్తే వీడు తన చిన్ని చిన్ని చేతులతో నీ వైపు చూపిస్తూ ఇంకా గట్టిగా అడవడం మొదలు పెట్టాడు. అప్పుడు అర్థమైందక్క నాకు వీడికి ఇంకా నువ్వు గుర్తున్నావని. నిజమా ప్రియా? అవునక్క, నిజంగా నువ్వు గుర్తు లేకుండా ఉండుంటే నిన్ను చూడగానే ఇప్పుడు నీ దగ్గరికి ఎలా వస్తాడు చెప్పు. ఇప్పుడు వాడి మొహంలో సంతోషం చూడు. ఇంతకు ముందు బాబు నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు బాబు నాకు అలవాటైతే తర్వాత వీడిని వదిలి ఉండలేను, ఇంకోసారి తీసుకురావద్దని చెప్పావు, గుర్తుందా? అందుకే బాబుని ఇంతవరకు నీ దగ్గరికి తీసుకురాలేదక్కా. ఈ అర్చన గోపీలు అప్పుడే వచ్చేసినట్టున్నారు. ఇంకేముంది, హోటల్లో చూసిందంతా మా అత్తగారి చెవిలో వేసుంటారు. చిన్న విషయానికే చిందులు తొక్కి ఆవిడ ఇప్పుడు నా విషయం తెలిసి విషం చిమ్మే నాగుపాము తోక మీద లేచి బుస కొట్టినట్టు ఇప్పుడు ఆ మహాతల్లి ఒంటికాలిపై లేచి నా మీద కస్సు బుస్సులాడుతుంది. ఈ పాటికి ఆవిడకి పోనుకు వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు నేను లోపలికి వెళితే ఖచ్చితంగా నా పీక కొరికేస్తుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదే. అమ్మా అర్చన, ఏం టిఫిన్ చేయమంటావు? ఇప్పుడేం వద్దమ్మా, కాఫీ ఇస్తే చాలు. అమ్మ ప్రియా, అక్కయ్యకి బావగారికి వెళ్ళి కాఫీ తీసురామ్మా. సరే అమ్మా. చిన్ని నాన్న, బంగారం గడేడి ఓంతిరా నాన్న, అమ్మ వచ్చిందా నేను చూడడానికి? మీరు వచ్చి ఎంతసేపు అయింది? బాగున్నారా? సరే ఇప్పుడే వస్తాను. ఆగవే, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకు భయం భక్తి లాంటివేమీ లేవా? అసలే ఈవిడ నిప్పు, ఇప్పుడు వీళ్ళొచ్చి ఆ నిప్పుని రాజేశారు. ఇక నాకు ఈ రోజంతా రచ్చరచ్చే. నీ మంచి కోరి చెప్తుంటే నీకు అసలు తలకెక్కడ లేదా? ఈ కుటుంబంలో మనుషులు నీకు అంత అలసైపోయారా? అది కాదత్తయ్య, అసలు ఏం జరిగిందంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నువ్వు మనిషివి కాక గొడ్డువి కాక జిడ్డులా తగులుకున్నావు. అత్తయ్య, ఈ ఒక్కసారికి క్షమించేయండి. ఏదో తెలియక చేశాను. మళ్ళీ ఇంకెప్పుడైనా అలా చేస్తే మీ ఇష్టం అత్తయ్య. ఒక్కసారికి అంటూ కొన్ని వందల సార్లు అన్నావు. మమ్మల్ని అర్థం చేసుకోవు, నీ ప్రవర్తన మార్చుకోవు. అత్తయ్య, ఈ ఒక్కసారికి వినోద్ నీకు 3 సార్లు ఫోన్ చేశాడట. నువ్వు ఎందుకు తీయలేదు? వాడికేమో తీరిక లేక రమ్య స్కూల్ ఫీజు నువ్వు కడతావేమోనని ఫోన్ చేస్తే నువ్వేమో ఫోన్ తీయలేదట. అదేం కనకార్యం వెలగబెడుతున్నావో. చివరికి పాపం వాడే నానా తంటాలు పడి ఆఫీసులో పర్మిషన్ తీసుకుని వెళ్లి కట్టొచ్చాడట. ఈ విషయం వాడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఓహో, ఈవిడ మాట్లాడేది ఆ విషయం గురించా? అమ్మయ్యా, ఈ అర్చన నా విషయం చెప్పి నా కొంప ముంచలేదన్నమాట. చెప్పుంటే గనక ఈవిడ నా దుంప తెంచేసేదే. మీ ఆయన ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎందుకు తీయలేదని నేను అడుగుతుంటే వాడబోని చూస్తావేమిటి? ఓహో, వీళ్ల ముందు అడుగుతున్నానని నీకు చిన్నతనంగా ఉందా? అవునత్తయ్య, ఆయన ఫోన్ చేశారు, కానీ వచ్చేటప్పుడు ఆటో సౌండ్కి వినిపించలేదు. ఇదిగో, ఊరికే ఇలాంటి మాటలు చెప్పకు జయంతి. వాడి మీద కోపంతోనే నువ్వు ఫోన్ తీయలేదు. అయినా వాడిని నిన్నెందుకు కొట్టాడు? మీ అమ్మ అన్నయ్య అంటే వాడికి అస్సలు ఇష్టం లేదు. నిన్ను వాడితో మాట్లాడదని చెప్పాడు. నువ్వేమో వాడి మాటలు లెక్క చేయకుండా మీ వాళ్ళకి ఫోన్ చేశావు. అందుకేగా వాడు నిన్ను కొట్టాడు. చూడు జయంతి, భార్యాభర్తలన్న తర్వాత ఇలాంటివన్నీ సహజం. అంత మాత్రాన ఎన్ని రోజులని నువ్వు ఇలా మొండిపట్టు పట్టు కూర్చుంటావు? అయ్యో అత్తయ్య, నిజానికి నేను ఈ విషయం ఎప్పుడో మర్చిపోయాను. నిజంగా నాకు ఫోన్ రింగ్ వినిపించలేదు. అబద్ధాలు అడకు జయంతి. ఫోన్ ఎప్పుడు నీ బ్యాగ్లోనే కదా ఉంటుంది. ఎందుకు వినిపించకుండా ఉంటుంది? మీ అమ్మో మీ అన్నయ్యో ఫోన్ చేస్తే మాత్రం నువ్వు ఎక్కడున్నా వినిపిస్తుంది. కానీ మొగుడు చేస్తే మాత్రం అస్సలు వినిపించదు. ఆటోలో అంతకంటే వినిపించదు.